గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లింఫ్ గురించి డిస్కస్ చేయాలి. ఇన్ అవర్ లాస్ట్ క్లాస్ వి డిస్కస్ ద బ్లడ్, ద కంపోజిషన్ ఆఫ్ ది బ్లడ్ చూసాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేవి మనం చూడడం జరిగింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లింఫ్. సో లింఫ్ అనేది ఏంటి, ఇది ఏ విధమైన పోర్షన్ ని ప్లే చేస్తుంది, వాట్ ఈస్ ద రూల్ అనేది మనం డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ లింఫ్ అనేది ఏంటి అంటే ఇది కూడా లిక్విడ్ కనెక్టివ్ టిష్యూలో పార్ట్ గా మనం చెప్పొచ్చు. సో లింఫ్ ఈజ్ ఎ కలర్లెస్ ఫ్లూయిడ్. సో ఇది ఒక వర్ణరహిత పదార్థం అండి. అండ్ ఇట్ లేక్స్ ఆర్బిసి. సో దీనిలో బ్లడ్ లో ఉన్నట్టుగా ఆర్బిసి అనేది వీటిలో ఉండవు, కానీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డబ్ల్యూబిసి. అంటే దీనిలోని ప్లేట్లెట్స్ ఆబ్సెంట్ అయి ఉంటాయి, అలాగే ఆర్బిసి అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఆ, మనం చూసుకున్నట్లయితే మేజర్ పార్ట్ లో ఉన్నటువంటి సో ఆర్బిసి ఉండవు కాబట్టి ఇవి వైట్ కలర్ లో ఉంటాయి. సో ఆర్బిసి అనేది ఆబ్సెంట్, అలాగే ప్లేట్లెట్స్ కూడా మనకి ఆబ్సెంట్ అన్నమాట. ప్లేట్లెట్స్ ఉండవు, లింఫ్ లో ప్లేట్లెట్స్ కూడా ఆబ్సెంట్. అలాగే ఇంకా ఏంటంటే లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్. సో ప్లాస్మా ప్రోటీన్స్ కూడా మనకి దీనిలో ఉండవు అనమాట. సో ప్లాస్మా proteins are also absent. Only they have more number of leukocytes, అంటే WBC అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట. It is chiefly composed of plasma and lymphocytes. సో ప్లాస్మా తోటి lymphocytes తో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ని లింఫ్ అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ కంటైన్స్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. వీటిలో చాలా తక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీనిలో ఇట్ హ్యాస్ అబండెంట్ అమౌంట్ ఆఫ్ CO2 అండ్ అదర్ మెటబోలైట్స్. సో CO2 అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక్కటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లింఫ్ లోని CO2 అనేది హైగా ఉంటుంది అనమాట, చాలా ఎక్కువగా ఉంటుంది CO2 అనేది. అలాగే అదర్ మెటబోలైట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ద లింఫ్ ఈస్ ఇంటర్స్టీషియల్ స్పేస్. సో ఇంటర్స్టీషియల్ స్పేస్ అనేది అంటే టిష్యూ స్పేస్. ఇక్కడ చూసారా టిష్యూ స్పేస్ ఉంది కదా, సో సెల్స్ కి మధ్య ఉన్న స్పేస్. ఈ స్పేస్ అనేది ఏంటంటే ఆ లింఫ్ యొక్క ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ స్పేస్ ని మనం టిష్యూ స్పేస్ లేదా ఇంటర్స్టీషియల్ స్పేస్ అన్నాం. ఆ, అయితే ఈ బ్లడ్ అనేది మనకి జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఇఫ్ యు అబ్జర్వ్ ద బ్లడ్, ఇక్కడ బ్లడ్ సో ఇదొక సెల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ సెల్ లోనికి మనకి ఆర్టరీస్, ఆర్టీరియోల్స్, వెయిన్స్ అంటే మేజర్ గా చూసుకున్నట్లయితే ఆర్టీరియోల్స్ అనేవి ఈ విధంగా ఎంటర్ అవుతాయి. అంటే దోస్ ఆర్ ది స్మాలెస్ట్ ఆర్టరీస్ అన్నమాట. సో ఆర్ట్ అంటే గ్రేటర్ అయోటా లేదా సిస్టమిక్ ఆర్చ్ అనేది బాడీ పార్ట్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయ్యే చేసేటప్పుడు బ్లడ్ ని అవి బ్రాంచెస్ గా డివైడ్ అయిపోతుంది. ఆ బ్రాంచెస్ ని ఆర్టరీస్ అంటారు. ఆర్టరీస్ సెల్స్ లోకి వచ్చేసరికి ఇంకా చిన్నవిగా అయిపోతాయి, వాటిని ఆర్టీరియోల్స్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆర్టీరియోల్. సో ఈ ఆర్టీరియోల్ అనేది మనకి సెల్ లోనికి వచ్చేసరికి అది ఎలా మారిపోతుంది? క్యాపిలరీగా మారుతుంది అనమాట. సో క్యాపిలరీ. సో ఈ విధంగా క్యాపిలరీస్ గా
సో ఈ విధంగా క్యాపిలరీస్ గా మారుతుంది. అదే ఇది ఏంటిది? ఇది సెల్. సో ఇది ఆర్టేరియోల్స్, ఇవి క్యాపిలరీస్, ఇది వెన్యూల్స్. వెన్యూల్స్ వెయిన్స్ గ్రేటర్ వెయిన్స్ గా మనకి కన్వర్ట్ అవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మనకి టిష్యూ స్పేసెస్ ఉంటాయి కదా, దీన్ని ఈ లోపల ఉన్న స్పేస్ ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం. సో ఈ ఇంటర్స్టీషియల్ స్పేస్ లోనికి బ్లడ్ అనేది జనరల్ గా మనకి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది, ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. సో బ్లడ్ అనేది ఈ విధంగా రిలీజ్ అయింది. సో బ్లడ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సెల్స్ కి ఏవైతే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ కానీ లేకపోతే ఇతర న్యూట్రియంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట సెల్. అయితే రెస్ట్ ఆఫ్ ది బ్లడ్ అనేది ఏం చేస్తుంది, దానిలోకి మరలా CO2ని విడిచిపెడుతుంది. అట్ ద సేమ్ టైం CO2తో పాటుగా నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ లేకపోతే అదర్ అన్నెసరీ ఎలిమెంట్స్ అన్నిటిని విడిచిపెడుతుంది. సో అవన్నీ కూడాను మనకి మరలా ఈ వెన్యూల్స్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట. వెన్యూల్స్. సో వెన్యూల్స్ అనేవి నెక్స్ట్ ఏంటి, వెయిన్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ వెయిన్స్ అనేవి ఇలా బ్రాంచెస్ గా అయిపోయి తర్వాత చిట్ట చివరికి ఒక మేజర్ వెయిన్ లోనికి ఇలాగ ఎంటర్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ ద మేజర్ వెయిన్. ఇది ఒక మేజర్ వెయిన్. అంటే కింద నుండి పార్ట్స్ అయితే పోస్ట్ క్యావల్ వెయిన్స్, పైనుంచి అయితే ప్రీ క్యావల్ వెయిన్ అంటాం. అది హార్ట్ లోకి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం అయితే వేర్ ద లింఫ్ ఈజ్ ఫార్మ్డ్ అనేది చూస్తే మనకు బ్లడ్ అనేది క్యాపిలరీస్ లో క్యారీ అవుతుంది. Some portion of blood that includes water, solutes, proteins of low molecular weight passes through the walls of the capillaries into the interstitial spaces due to hydrostatic pressure at the alveolar ends అన్నమాట. సో ఆల్వియోలార్ ఎండ్స్ లో ఆర్టీరియోలార్ ఎండ్స్ అంటే ఈ ఆర్టీరియోలార్ ఎండ్స్ లో ఈ చివరి నుంచి బ్లడ్ రిలీజ్ అయ్యేటప్పుడు కొంత బ్లడ్ కొంచెం వాటర్ తో కలుపుకొని అలాగే సొల్యూట్స్ అండ్ కొన్ని సొల్యూట్స్ అదే విధంగా ప్రోటీన్స్ అంటే లో మాలిక్యులర్ వెయిట్ తో ఉన్న ప్రోటీన్స్ తో అది క్యాపిలరీస్ తో ఫ్లో అవుతూ అది దేనిలోకి రిలీజ్ అవుతుంది, ఇంటర్స్టీషియల్ స్పేస్ లోనికి ఈ సెంటర్ లోకి రిలీజ్ అవుతుంది. దేని నుంచి, క్యాపిలరీస్ నుంచి రిలీజ్ అవుతుంది. క్యాపిలరీస్ నుంచి ఇంటర్స్టీషియల్ స్పేస్ లోకి రిలీజ్ అవుతుంది. స్పేస్ లోనికి ఇలా రిలీజ్ అయింది. సో ఆ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఏమంటాము, ఇంటర్స్టీషియల్స్ ఫ్లూయిడ్ అంటాం. దాన్ని ఏమంటాం, ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్ అంటారండి దాన్ని. సో దాన్ని ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ ఆర్ టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఇది టిష్యూ ఫ్లూయిడ్. ఈ విధంగా టిష్యూ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఈ టిష్యూ ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇది ఈ రెడ్ కలర్ లో బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, ఈ బ్లడ్ క్యాపిలరీస్ అని. ఇప్పుడు ఈ టిష్యూ ఫ్లూయిడ్ అనేది మనకి క్యాపిలరీస్, ఆర్టరీస్, వెయిన్స్ లోకి ఎంటర్ అవ్వకుండా దేనిలోకి ఎంటర్ అవుతుందంటే మనకి most of the interstitial fluid is returned directly to the capillaries due to the osmotic pressure at the venular ends. సో వెన్యులార్ ఎండ్స్ లోని మనకి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఉండటం వల్ల అది ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది తిరిగి మనకి క్యాపిలరీస్ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ క్యాపిలరీస్ లోకి వెళ్ళిన తర్వాత లిటిల్ అమౌంట్ ఆఫ్ దిస్ టిష్యూ ఫ్లూయిడ్ పాసెస్ త్రూ ఎ సిస్టమ్. అంటే ఇంకొంచెం పదార్థం అనేది క్యాపిలరీస్ లోకి వెళ్ళకుండా ఇంకొక స్పెషలైజ్డ్ సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్ అలాంగ్ విత్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, దట్ ఈజ్ అ లింఫాటిక్ సిస్టమ్. సో లింఫాటిక్ సిస్టమ్ అంటే లింఫాటిక్ వెజల్స్ తో ఉండేటటువంటి సిస్టమ్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే
ఇందులో మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ దిస్ టిష్యూ ఫ్లూయిడ్ passes through a system called lymphatic system. So through the lymphatic capillaries. So lymphatic capillaries of intestinal villi are called lacteoles అంటారండి. Lymphatic capillaries of interst intestinal villi are called లాక్టియల్స్ అంటారు. అది ఈ మెయిన్ గా లింఫాటిక్ క్యాపిలరీస్ ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఈ లింఫాటిక్ క్యాపిలరీస్ లోకి ఎంటర్ అవుతాయి. సో లింఫాటిక్ క్యాపిలరీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏది ఆ టిష్యూ ఫ్లూయిడ్ లేదా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఆ తర్వాత అది వెజల్స్ లోకి అంటే చిన్న గొట్టాల్లోనికి అంటే లింఫాటిక్ వెజల్స్, నెక్స్ట్ దాని నుంచి చిన్న డక్ట్స్ లోనికి, ఫైనల్ గా దే రీచ్ ద బ్లడ్ త్రూ ది సబ్క్లావియన్ వెయిన్స్. సో సబ్క్లావియన్ వెయిన్స్ ద్వారా ఫైనల్ గా మళ్ళా సెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ లోనే కలిసిపోతాయి అన్నమాట, వెన్యూల్స్ లోకి కలుస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ ద లింఫ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ లింఫ్ అనేది మనకి వేరియస్ నెంబర్ ఆఫ్ ల్యూకోసైడ్స్ తో ఉంటుంది. The extracellular tissue fluid that passes into lymph capillaries and lymph vessel is called lymph అనేసి మనకు ఒక డెఫినేషన్ లో చెప్పొచ్చు. సో lymph is defined as the extracellular tissue fluid that passes into the lymph capillaries, అంటే ఇప్పుడు lymph capillaries లో క్యారీ అయ్యి అండ్ lymph vessels, సో lymph vessels లో క్యారీ అవుతుంది అనమాట. దాన్ని లింఫ్ అంటాం. The lymphatic system represents an accessory route by which intestinal fluid flows from tissue spaces into blood. సో మనకి లింఫాటిక్ సిస్టమ్ అనేది మనకి ఒక యాక్సెసరీ రూట్ గా ఉంటుంది, అంటే అనుబంధంగా పనిచేస్తుంది అనమాట దేంతో, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ బై ఇన్ బై విచ్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఫ్రమ్ టిష్యూ స్పేసెస్ ఇంటూ బ్లడ్. సో ఆ టిష్యూ స్పేసెస్ నుంచి బ్లడ్ లోకి అది యునైట్ అవుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మజిల్ టిష్యూ అనేది ఉందండి. సో మస్కులర్ టిష్యూ అనేది మనం డిస్కస్ చేయాలి. సో మజిల్ టిష్యూ గురించి మాట్లాడే ముందుగా మస్కులర్ టిష్యూ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో కనెక్టివ్ టిష్యూ గురించి టోటల్ గా డిస్కస్ చేసిన తర్వాత అనదర్ టిష్యూ ఏంటంటే స్పెషలైజ్డ్ టిష్యూ, అంటే ఎపిథీలియల్ టిష్యూ గురించి డిస్కస్ చేసాం, కనెక్టివ్ టిష్యూ గురించి డిస్కస్ చేసాం. సో మస్కులర్ టిష్యూ గురించి డిస్కస్ చేయాలండి. సో మస్కులర్ టిష్యూ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మస్కులర్ టిష్యూ అంటే ఏంటంటే ఇట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అనమాట. సో మీసోడర్మల్ ఆరిజిన్ గా ఉంటుంది అనమాట ఇది మస్కులర్ టిష్యూ అనేది మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఎక్సెప్ట్ మజిల్స్ ఆఫ్ ఐరిస్ సిలియరీ బాడీ. అయితే మజిల్స్ ఆఫ్ ది ఐరిస్ అండ్ సిలియరీ బాడీ మనకి ఏంటంటే ఇది మీసోడర్మ్ నుంచే ఫామ్ అవుతుంది. కానీ మనకి ఐరిస్ ఐరిస్ అనేది ఎక్టోడర్మ్ నుంచి ఫామ్ అవుతుందండి. ఐరిస్ అలాగే సిలియరీ బాడీ ఇది కూడా ఐ దగ్గరే ఉంటుంది. ఇది కూడా మనకి ఎక్టోడర్మ్ అనమాట. ఈ ఇవి తప్పించి మిగిలినవన్నీ కూడా మజిల్స్ అన్ని కూడా మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అనమాట, అంటే మీసోడర్మ్ నుంచి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎక్టోడర్మ్ నుంచి ఫామ్ అవుతాయి. మజిల్స్ షో 3 ఎసెన్షియల్ ప్రాపర్టీస్. సో వీటికి లక్షణాలు ఉన్నాయండి మజిల్స్ కి. సో మజిల్ కు ఉండే లక్షణాలు ఏంటంటే ఎక్సైటబిలిటీ. సో ఎక్సైటబిలిటీ అంట,
ఎక్సైటబిలిటీ. నెక్స్ట్ ఏంటంటే కండక్టివిటీ. కండక్టివిటీ. నెక్స్ట్ కంట్రాక్టిలిటీ. కంట్రాక్టిలిటీ. సో ఇది మనం డిస్కస్ చేయాల్సినటువంటి ప్రాపర్టీస్ ఆఫ్ మజిల్స్ అనమాట. సో అది ఎక్సైటబిలిటీ అంటే స్టిమ్యులేట్ అవ్వబడుతుంది, దాన్ని మోటివేట్ చేయాలి. అలాగే కండక్షన్ అనేది అంటే కొనసాగుతుంది, ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతుంది. సో కంట్రాక్టిలిటీ అంటే సంకోచ సడలికలు అంటే కంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో మజిల్ ఫైబర్స్ కంట్రాక్ట్ అంటే షార్ట్ అండ్ చిన్నవిగా అవుతాయి ఇన్ రెస్పాన్స్ టు ది స్టిమ్యులేషన్. సో స్టిమ్యులేషన్ అనుగుణంగా, బాహ్య ప్రేరణకు అనుగుణంగా అవి కంట్రాక్ట్ అంటే చిన్నవిగా దగ్గరగా అవుతాయి. అండ్ రిలాక్స్. సో రిలాక్స్ అంటే యథాస్థానానికి వస్తాయి అన్నమాట. అంటే లెంథెన్ ఆర్ రిటర్న్ టు దేర్ అన్కంట్రాక్టెడ్ స్టేట్ అనమాట ఇన్ ఏ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్. అంటే కంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది సైమల్టేనియస్ గా మనకి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మజిల్స్ ప్లే an active role in the movements of the body to adjust to the changes in the surrounding environment and to maintain the posture of the body. సో మజిల్స్ ఉంటేనే మన యొక్క లోకోమోషన్, ఇందాక అలా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా బోన్స్కి మజిల్స్ అసోసియేట్ అయ్యి ఉండడం వల్ల లోకోమోషన్, మూమెంట్స్ ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి అన్నమాట. The study of muscular tissue is known as myology. So, a study of muscular tissue is called myology. So, myology అంటారండి. సో మయాలజీ అని చెప్తారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మస్కులర్ టిష్యూ హ్యాస్ ఎన్క్లోజ్డ్ సెల్స్ అండ్ ఎలాంగేటెడ్ సెల్స్. సో ఎలాంగేటెడ్ సెల్స్ అనేవి మస్కులర్ టిష్యూ హ్యాస్ ఎలాంగేటెడ్ సెల్స్. సో ఎలాంగేటెడ్ సెల్స్ అనేవి ఉంటాయి, కాల్డ్ మజిల్ ఫైబర్స్. మజిల్ ఫైబర్స్ అనేవి అంటే ఎలాంగేటెడ్ సెల్స్ అన్నమాట. ఇవి మజిల్ ఫైబర్స్ అంటాం వాటిని. సో మజిల్ ఫైబర్స్ లేదా మయోసైట్స్ అంటారు. మజిల్ ఫైబర్స్ ఆర్ మయోసైట్స్ అంటారు. మజిల్ ఫైబర్స్ ఆర్ మయోసైట్స్. నెక్స్ట్ ఏంటంటే ఇవి దే ఆర్ సరౌండెడ్ బై కనెక్టివ్ టిష్యూ షీత్. సో ఇవి కనెక్టివ్ టిష్యూ షీత్ తో ఉంటాయి. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసినట్టుగా మజిల్ టిష్యూ లేదా మస్కులర్ టిష్యూ హ్యాస్ ఎలాంగేటెడ్ సెల్స్ అంటే చాలా పొడవైన సెల్స్ ఉంటాయి. వాటిని మజిల్ ఫైబర్స్ అంటారు లేదా మయోసైట్స్ అంటారు. మజిల్ ఫైబర్స్ ఆర్ మయోసైట్స్. అవి మనం డిస్కస్ చేసినప్పుడు సో ఈ విధంగా ఉంటాయి. దీనిలో మీరు చూడండి, ఇది ఒక మజిల్ అనుకున్నట్లయితే దాని నుంచి తీస్తే ఈ చివరిని ఇది చూసారా. సో ఇది ఏంటంటే ఇది ఒక మజిల్ ఫైబర్, దీన్నే మజిల్ ఫైబర్ అంటాం. సో దాన్నే మయోసైట్ అని కూడా అంటాం. వీటిని కవర్ చేస్తూ ఉండేటటువంటి షీత్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ షీత్ అంటే ఒక లేయర్ అనేది ఉంటుంది అనమాట దీన్ని ఆనుకొని. నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆబ్సెంట్ అండి. వీటిలో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ఉండదు. ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ఎ మజిల్ ఫైబర్ ఈజ్ కాల్డ్ సర్కోలెమ్మా. సో సర్కోలెమ్మా అని అంటారండి. సో దాన్ని కవర్ చేస్తూ ఉన్నటువంటి లేయర్, అవుటర్ లేయర్ ని మనకేమంటామంటే సార్కోలెమ్మా, సార్కోలెమ్మా అని చెప్తారు. సో ఇది ఈ అవుటర్ సైడ్ ఉండేటటువంటి దీన్ని సర్కులెమ్మా అంటారు. సర్కులెమ్మా, ఇది సర్కులం. నెక్స్ట్ ఏంటంటే ద సైటోప్లాజం ఆఫ్ ది మజిల్ ఫైబర్ ఈజ్ కాల్డ్ సర్కోప్లాజం. సో దీని లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ ని ఏమంటామంటే, దీని లోపల ఈ మజిల్ ఫైబర్ లేదా మయోసైట్ లోపల ఉన్న ఈ ఫ్లూయిడ్ లోపల ఉంటుంది, దాన్ని ఏమంటారంటే సార్కోప్లాజం అంటారు. సార్కోప్లాజం అంటారండి. సో ఈ విధంగా
సార్కోప్లాజం అంటారు. నెక్స్ట్ ఏంటంటే the endoplasmic reticulum which is present in the sarcoplasm of the muscle fiber or myocyte is called sarcoplasmic reticulum. సో దీన్ని ఏమంటారంటే లోపల ఈఆర్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దాన్ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. అలాగే దాని మైటోకాండ్రియాని సార్కోజోమ్ అంటారు. సార్కోజోమ్. ద సైటోప్లాజం ఆఫ్ ది మజిల్ ఫైబర్స్ sarcoplasm the cytoplasm of the muscle fiber is called sarcoplasm, which we have already discussed. అయితే ఈ సార్కోప్లాజం లేదా సైటోప్లాజం ఆఫ్ ది మజిల్ సెల్ లో చూసుకున్నట్లయితే మయోఫైబ్రిల్స్ ఉంటాయండి. అంటే చాలా చిన్న ఫిలమెంట్స్ అనేవి ఉంటాయండి, మయోఫైబ్రిల్స్ ఉంటాయి. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మజిల్లో మనం చూసుకున్నట్లయితే ఒక మజిల్లో ఇవో చూడండి, ఇది ఒక మజిల్ అనుకున్నట్లయితే దానిలో మీకు చిన్నగా ఉన్నటువంటి ఇది ఏంటంటే మజిల్ ఫైబర్ లేదా దాని మయోసైట్ అన్నాం. దాన్ని కవర్ చేస్తూ ఉండే లేయర్ ఏమో సర్కులం అన్నాం. లోపల ఫ్లూయిడ్ సైటోప్లాజం ఏమో సార్కోప్లాజం అన్నాం. దానిలో ఉండే ఈఆర్ని సార్కోప్లాస్మిక్ అన్నాం. అలాగే దాని లోపల ఉండే ఈఆర్ని ఏమన్నాం, మైటోకాండ్రియన్ ఏమన్నాం అంటే సర్కోజోమ్ అన్నాం. సర్కోజోమ్. అయితే మనకి ఈ వీటిలో ఈ మయోసైట్ లేదా మజిల్ ఫైబర్ లోని మనకి 2 టైప్స్ ఆఫ్ ఫిలమెంట్స్ మెయిన్ ఉంటాయి. అవి మయోఫైబ్రిల్స్ అంటారు. ఆ మయోఫైబ్రిల్స్ చూసుకుంటే ద మయోఫైబ్రిల్ ఈచ్ మయోఫైబ్రిల్ హ్యాస్ థిక్ అండ్ థిన్ మయోఫిలమెంట్స్. సో ప్రతి మయోఫైబ్రిల్ లో ఒక థిక్ ఫిలమెంట్ ఉంటుంది, ఒక థిన్ ఫిలమెంట్. థిక్ ఫిలమెంట్ ని మయోసిన్ అంటారు, థిన్ ఫిలమెంట్ ని యాక్టిన్ అంటారు. సో ద రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ మయోసిన్ అండ్ యాక్టిన్ ఫిలమెంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద alternate డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఆఫ్ ది స్ట్రయేటెడ్ మజిల్స్. సో అందువల్ల ఈ స్ట్రయేటెడ్ మజిల్స్ లోనే ఈ లైట్ బ్యాండ్స్ అలాగే ఈ డార్క్ బ్లాక్ గా ఉన్న ఈ డార్క్ బ్యాండ్స్ కారణం ఏంటంటే ఈ యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్. ఎందుకంటే మయోసిన్ అంటే ముదురు రంగులో ఉంటుంది, డార్క్. యాక్టిన్ అనేది లైట్ కలర్ లో ఉంటుంది. సో ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అందువల్ల నెక్స్ట్ ఏంటంటే మనకి అందుకే వాటిని స్ట్రయేటెడ్ మజిల్స్ లేదా వీటిని స్ట్రిప్డ్ మజిల్స్ అంటాం. స్ట్రిప్డ్ మజిల్స్. నెక్స్ట్ సార్కోప్లాజం అనేది ఏం చేస్తుందంటే మైటోకాండ్రియా ని అంటే ఆ సార్కోప్లాజంలో సార్కోజోమ్ అన్నాం మైటోకాండ్రియా, దాని నుంచి ఏటీపీ అనేది జనరేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఫాస్ఫోక్రియాటిన్, అలాగే గ్లైకోజన్, మయోగ్లోబిన్. సో దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సార్కోప్లాజం అన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మజిల్స్ ఆర్ 3 టైప్స్. అవేంటంటే స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. సో ద స్కెలిటల్ మజిల్స్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది స్కెలిటల్ మజిల్ లేదా స్ట్రయేటెడ్ మజిల్ లేదా స్ట్రిప్డ్ మజిల్. ఇది స్మూత్ మజిల్, అన్స్ట్రయేటెడ్ మజిల్ లేదా అన్స్ట్రిప్డ్ మజిల్. ఇది ఏంటంటే కార్డియాక్ మజిల్ అంటాం, కార్డియాక్ మజిల్. సో స్కెలిటల్ మజిల్ ని చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూజువల్లీ అటాచ్డ్ టు స్కెలిటల్ స్ట్రక్చర్స్ బై టెండాన్స్ అన్నమాట. సో టెండాన్స్ తోటి కనెక్ట్ చేయబడి ఉన్నటువంటి మజిల్స్ ని స్కెలిటల్ మజిల్స్ లేదా స్ట్రిప్డ్ మజిల్స్ అంటాం. ఇన్ ఏ టిపికల్ మజిల్ సచ్ యాజ్ బైసెప్స్ మజిల్స్ అన్నమాట. అయితే ఒక నమూనాగా మనం చెప్పాలంటే బైసెప్స్ మజిల్ ని చెప్పొచ్చు అనమాట. స్కెలిటల్ మజిల్ ఫైబర్ ఈజ్ సరౌండెడ్ బై థిన్ కనెక్టివ్ టిష్యూస్ ఇదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని టిఎస్ చూసుకుంటే స్కెలిటల్ మజిల్ మనకి ఇన్ జనరల్ చూసుకుంటే దీనిలో మనకి ఈ స్కెలిటల్ మజిల్ ఫైబర్ లేదా మయోసైట్ అనేది దాన్ని కవర్ చేస్తూ ఒక థిన్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. దాన్ని ఎండోమైసియం అంటారు. ఏమంటారంటే ఎండోమైసియం. ఇదిగోండి, ఇది మజిల్ ఫైబర్ లేదా మయోసైట్. సో
దీన్ని మజిల్ ఫైబర్ లేదా మయోసైట్ కవర్ చేస్తూ ఉండేటటువంటి అంటే ఇది సర్కులెమ్మాకి పైన ఉండే లేయర్ని మనము ఎండో ఎండోమైసియం అనండి. ఎండోమైసియం అంటారు. సో, ఇక్కడ మనం ఈ స్కెలిటల్ మజిల్ని అబ్జర్వ్ చేస్తే మనకి మజిల్ ఫైబర్ని కవర్ చేస్తూ మనకు ఉండేది ఏంటంటే ఎండోమైసియం అండి. ఇది ఎండోమైసియం. సో, ఇలాంటి మజిల్ ఫైబర్స్ అన్నింటినీ కలిపి ఈ కట్ అంతటిని కలిపి ఫాసికల్ అంటారండి. ఇదంతటిని కలిపి వీటన్నిటిని కలిపి అంటారు ఫాసికల్. ఇదొక ఫాసికల్, ఇదొక ఫాసికల్, ఇదొక ఫాసికల్, ఇదొక ఫాసికల్, ఇదొక ఫాసికల్. సో, ఫాసికల్‌ని కవర్ చేస్తూ ఉండే లేయర్‌ని పెరిమైసియం అంటాం. ఫాసికల్‌ని కవర్ చేసేది పెరిమైసియం. ఇలాంటి అనేక ఫాసికల్స్ అన్నీ కలిపేసి ఈ పెరిమైసిల్‌తో ఉన్నటువంటి ఫాసికల్స్ అన్నిటిని కలుపుతూ ఉండేది, కవర్ చేస్తూ ఉండేది ఏంటంటే ఎపిమైసియం. అంటే ఔటర్ మోస్ట్ లేయర్ అన్నమాట. ఔటర్ మోస్ట్ కనెక్టివ్ టిష్యూ షీత్ అన్నమాట అది. సో these connective tissue layers may extend beyond the muscle to form cord-like tendon or sheath-like aponeurosis. ఇవి ఒక టెండాన్ని లేదా ఒక షీత్ లైక్ ఎపోన్యూరోసిస్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఎపోన్యూరోసిస్. సో నెక్స్ట్ ఈ ఈ ఈ దీనిలో చూసుకుంటే స్కెల్టల్ మజిల్ ఫైబర్ చూసుకుంటే విచ్ ఈస్ ఎలాంగేటెడ్, ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా పొడవుగా ఉంటుంది, లాంగ్ సిలిండ్రికల్ గా ఉంటుంది. అలాగే అన్బ్రాంచ్డ్ గా ఉంటుంది. సో దేర్ ఆర్ నో బ్రాంచెస్. మీరు చూసుకుంటే ఇక్కడ బ్రాంచెస్ లేవు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ మల్టీ న్యూక్లియేటెడ్, అనేక సెల్స్ ఉంటాయండి. 1 2 దిస్ సిన్సిషియల్ స్టేట్ అంటాం దాన్ని. అనేక అంటే మెనీ సెల్స్ అంటే మల్టీ న్యూక్లియేటెడ్ సెల్ అన్నమాట ఇది. అది ఓవాయిడ్ షేప్ లో ఉంటుంది. అంటే ఓవల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆ, అలాగే మనం చూసుకున్నట్లయితే పెరిఫెరల్ సైటోప్లాజం అంటే అనేది మనకి పెరిఫెరల్ గా ఉంటుంది సైటోప్లాజం. సార్కోప్లాజం హ్యాస్ మెనీ మయోఫైబ్రిల్స్. సో సార్కోప్లాజం అన్నాను కదా ఈ సైటోప్లాజం ని. అయితే దీనిలో అనేక సార్కోజోమ్స్ అంటే ఆ, మనకి మయోఫైబ్రిల్స్ ఉంటాయి. అలాగే ఇఆర్ ఉంటుంది. సార్కోజోమ్స్ అంటే మైటోకాండ్రియా కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా మయోఫైబ్రిల్స్ అనేవి వీటిలో ఎక్కువగా ఉంటాయి. అంటే డార్క్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాం కదా మయోసిన్, యాక్టిన్. నెక్స్ట్ ఏంటంటే స్కెలిటల్ మజిల్ ని స్ట్రిప్డ్ మజిల్ లేదా స్ట్రైటెడ్ మజిల్ అని కూడా అంటారు. స్కెలిటల్ మజిల్లో మనకి యూజువల్ వర్క్స్ అండర్ ద కాన్షియస్ కంట్రోల్లో. అంటే మన వాలంటరీ రియాక్షన్స్ అంటాం. వాలంటరీ మజిల్స్ అంటే ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే మనం చెయ్యి కదపడం కానీ లేదా లెగ్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. అంటే మనం చెయ్యాలంటే చేస్తాం, లేదా అది వర్క్ చేయకుండా ఆపొచ్చు కూడా. సో ఇట్ ఈస్ అవర్ కంట్రోల్ అన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. అందువల్ల అటువంటి మజిల్స్ ని వాలంటరీ మజిల్స్ అంటారు అనమాట. If they are under control of the central nervous system, such kind of muscles are called voluntary muscles. So skeletal muscles, stripped muscles లేదా స్ట్రయేటెడ్ మజిల్స్ అనేవి సిఎన్ఎస్ సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ స్కెలిటల్ మజిల్స్ దే కంట్రాక్ట్ క్విక్లీ అండ్ దే అండర్గో ఫ్యాటిక్ క్విక్లీ. సో ఇవి కంట్రాక్షన్ చాలా త్వరగా చెందుతాయి, అంటే అలసటకి కూడా గురవుతాయి అన్నమాట. సో ఆ టైంలో లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్ లో. నెక్స్ట్ దే ఆర్ ఎన్నర్వేటెడ్ బై ద సొమాటిక్ నర్వస్ సిస్టమ్. సో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో పార్ట్ గా ఉంటుంది అనమాట. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ లో మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది వస్తుంది. అలాగే శాటిలైట్ సెల్స్ ఆర్ కోషియంట్ అంటే ఇనాక్టివ్ గా ఉంటాయి. కోషియంట్ అంటే ఇనాక్టివ్ గా ఉంటాయి శాటిలైట్ సెల్స్ అనేవి.
mononucleate and myogenic cells are cells, they help in రీజనరేషన్. అయితే వీటిలో స్కెలిటల్ మజిల్స్ లో మనకి మోనోన్యూక్లియేట్ అలాగే మయోజెనిక్ సెల్స్ అనేవి ఏంటంటే రీజనరేషన్ లో హెల్ప్ చేస్తాయి. ఓకే. ఇట్ ఈస్ అయితే ఇవి లిమిటెడ్ గా ఉంటాయి అన్నమాట, లిమిటెడ్ గా ఉంటాయి. నెక్స్ట్ స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్ లేదా అన్స్ట్రిప్డ్ మజిల్స్ లేదా ఇన్వాల్వ్డ్ మజిల్స్. సో వీటిని దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది విజరల్ ఆర్గన్స్ సచ్ as బ్లడ్ వెజల్స్. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఈ బ్లడ్ వెజల్స్ లో, అంటే రక్తనాళాల్లో ఉంటాయి. ఆర్టరీస్, వెయిన్స్ వాటిలో ఉంటాయి. అలాగే ట్రాకియా. ట్రాకియా అంటే విండ్ పైప్ లో ఉంటాయి, వాయునాళం అంటాం. అలాగే బ్రాంకైలో ఉంటాయి. సో బ్రాంకై అంటే ట్రాకియా డివైడ్ అయిపోతుంది కదా రెండుగా అది. అలాగే మనకి స్టమక్ లో ఉంటాయి, ఇంటెస్టైన్ లో ఉంటాయి. అలాగే ఎక్స్క్రేటరీ అండ్ జెంటిల్ డక్ట్స్. సో ఎక్స్క్రేటరీ డక్ట్స్ అలాగే జెంటిల్ డక్ట్స్ లో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ సో దిస్ ఈస్ కాల్డ్ విజరల్ మజిల్. సో దీన్ని మనం ఏమంటామంటే విజరల్ మజిల్, ఎందుకంటే ఆర్గాన్స్ అన్నిట్లో ఉంటుంది కాబట్టి. యాజ్ క్రాస్ స్ట్రయేషన్స్ ఆర్ అబ్సెంట్. సో వీటిలో స్ట్రయేషన్స్, స్ట్రిప్స్ ఉండవు కాబట్టి వీటిని స్మూత్ మజిల్స్ లేదా అన్స్ట్రిప్డ్ మజిల్స్ లేదా అన్స్ట్రయేటెడ్ మజిల్స్ అని అంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఐరిస్. సో ఐరిస్ లో ఉంటుంది, అంటే కంటిలోని ఐరిస్ లోని ఇవి ఉంటాయి అన్నమాట. సో ఐరిస్ లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంకా ఇవి ఎక్కడ ఫౌండ్ అవుతాయి అంటే మనకి సిలియరీ బాడీలో కూడా ఉంటాయి ఇవి. సిలియరీ బాడీలో ఉంటాయి అన్నమాట. ఇవి ఇన్వాలంటరీ మజిల్స్. సో దే ఆర్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే బ్రెయిన్ అధీనంలో ఉండవు. నెక్స్ట్ ఏంటంటే స్కిన్. స్కిన్ లో చూసుకున్నట్లయితే ఎరెక్టార్ పిల్లి మజిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇన్ స్కిన్ ఎరెక్టార్ పిలి మజిల్స్ అంటారు. ఎరెక్టార్, ARRECTOR, ఎరెక్టార్ PILI మజిల్స్ అనమాట. ఎరెక్టార్ పిలి మజిల్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు హెయిర్ ఫాలికల్స్. సో హెయిర్ ఫాలికల్స్ కి అటాచ్ అయి ఉండేటటువంటి స్మూత్ మజిల్స్ ఏమిటి అంటే మనకి ఎరెక్టార్ మజిల్స్. యూజువల్లీ స్మూత్ మజిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లేయర్స్ ఆర్ షీట్స్. సో ఇవి లేయర్స్ గా ఉండొచ్చు లేదా షీట్స్ గా అరేంజ్ అయి ఉంటాయి, ఒకదాని దొంతులు దొంతులుగా ఉండొచ్చు. ఇక్కడ మనం ఒకటే చూపించాం. ఏ స్మూత్ మజిల్ ఫైబర్ ఈస్ ఏ స్పిండిల్ షేప్డ్, అంటే ఫ్యూజిఫార్మ్. అంటే ఈ విధంగా ఉంటే స్పిండిల్ షేప్ అంటారు, కదురు ఆకారం, లేదా ఫ్యూజిఫార్మ్ అంటారు. యూనిన్యూక్లియేటెడ్ సెల్స్ అనమాట. యూనిన్యూక్లియేట్ సెల్స్ అంటే ఒకే ఒక న్యూక్లియస్ ఉంటుంది, వీటిలో అయితే మల్టీ న్యూక్లియేటెడ్. అలాగే మయోఫైబ్రిల్స్ డు నాట్ సో ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. సో వీటిలో ఆల్టర్నేట్ డార్క్ లైట్ బ్యాండ్స్ అనేవి ఉండవు, అందుకే వీటిని అన్స్ట్రిప్డ్ మజిల్స్ అన్నాం. డ్యూ టు ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ది యాక్టిన్ అండ్ మయోసిన్ ఫైబర్స్. సో ఇర్రెగ్యులర్ గా అంటే ఒకదాని మీద ఒకటి ఉండకుండా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. సో దే డు నాట్ వర్క్ అండర్ ద కాన్షియస్ కంట్రోల్. సో మన కాన్షియస్ కంట్రోల్లో ఇవి ఉండవు, అందుకే వాటిని ఏమంటారు ఇన్వాలంటరీ మజిల్స్ అంటారు. స్మూత్ మజిల్స్ ఎగ్జిబిట్ స్లో అండ్ ప్రొలాంగ్డ్ కంట్రాక్షన్స్. సో నెమ్మదిగా ఉంటాయి, అవైతే క్విక్ గా ఉంటాయి. ఇవి నెమ్మదిగా ప్రొలాంగ్డ్ అంటే లాంగ్ టైమ్ జరిగేటటువంటి కంట్రాక్షన్స్ ఇవి. దే మే రిమైన్ కంట్రాక్టెడ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ వితౌట్ ఫ్యాటిక్. సో ఇటువంటి ఫ్యాటిక్ అలసట లేకుండా జరుగుతాయి. సో అంటే ఇవి ఏంటంటే సస్టైన్డ్ ఇన్వాలంటరీ కంట్రాక్షన్స్ ని చూపిస్తాయి. వాటిని ఏమంటారంటే స్పామ్స్ అంటారు అనమాట. స్పాస్మ్స్. స్పాస్మ్స్ అంటారు. సో the continuous sustainable involuntary contractions are called um, spasms, and which are made by these smooth muscles. Okay. Next ఏంటంటే the contraction of smooth muscles is under control of autonomous nervous system. సో ఇది autonomous nervous system, ఇది CNS అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటంటే కార్డియాక్ మజిల్స్.
The cardiac muscles వీటిని ఏమంటారు? స్ట్రిప్డ్ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్. So they are structurally similar to that of the striated muscles. Functionally they are similar to that of the స్మూత్ మజిల్స్. ఎందుకంటే స్ట్రయేషన్స్ ఉన్నాయి స్ట్రిప్డ్ మజిల్స్ లాగా, అంటే స్కెలిటల్ మజిల్స్ లాగా. వీటిలాగా ఇన్వాలంటరీ, అంటే దే ఆర్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ సిఎన్ఎస్. నెక్స్ట్ ఏంటంటే ద కార్డియాక్ మజిల్ ఈజ్ స్ట్రైటెడ్ లైక్ ద స్కెలిటల్ మజిల్, షోస్ సార్కోమియర్స్ ఉంటాయి వీటిలో. కార్డియాక్ మజిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద మయోకార్డియం. సో మయోకార్డియంలో ఉంటాయి, హార్ట్లో మయోకార్డియం of the heart of the vertebrates. The cardiac muscle cells are myocardial cells, are short, cylindrical, mononucleate or binucleate cells. సో ఇవి పొట్టిగా ఉంటాయి, సిలిండ్రికల్గా ఉంటాయి, మోనోన్యూక్లియేట్ లేదా బైన్యూక్లియేట్ సెల్స్, హూజ్ ends branch and form junctions with other cardiac muscles. సో వీటిలో మనకు బ్రాంచెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి సింగిల్గా న్యూక్లియస్తో ఉండొచ్చు, లేదా బైన్యూక్లియస్ అంటే బైన్యూక్లియేట్ సెల్స్గా ఉండొచ్చు అనమాట. ఇవి అంటే పొట్టిగా ఉంటాయి, సిలిండ్రికల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈచ్ మయోకార్డియల్ సెల్ ఈ జాయిన్ టు అడ్జసెంట్ మయోకార్డియల్ సెల్స్ బై ఎలక్ట్రికల్ సినాప్సెస్. సో ప్రతి మయోకార్డియల్ సెల్ కూడా జాయిన్ టు అడ్జసెంట్ మయోకార్డియల్ సెల్స్, అంటే పక్క పక్కన ఉన్న మయోకార్డియల్ సెల్స్తో ఎలాగ కనెక్షన్తో ఉంటాయంటే వాటిని ఎలక్ట్రికల్ సినాప్సిస్ లేదా గ్యాప్ జంక్షన్స్ అంటాం. సో ఎలక్ట్రికల్ సినాప్సిస్ లేదా గ్యాప్ జంక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే ది పర్మిట్, అంటే ద గ్యాప్ జంక్షన్స్ పర్మిట్ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ టు బి కండక్టెడ్ అలాంగ్ ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ది కార్డియాక్ మజిల్ ఫైబర్. అందుకే మనకి స్లీపింగ్ టైంలో కూడా హార్ట్ బీట్ అనేది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. The dark lines across cardiac muscles are called intercalated discs. సో ఈ డార్క్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని ఇంటర్కలేటెడ్ డిస్క్స్ అనేసి అంటాము, ఐడిఎస్ అంటారు షార్ట్ కట్ లో. దీస్ డిస్క్స్ ఆర్ హైలీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కార్డియాక్ మజిల్ అనమాట. సో ఇవి క్యారెక్టరిస్టిక్ కార్డియాక్ మజిల్ యొక్క క్యారెక్టర్ ఇదే. ద కార్డియాక్ మజిల్ ఆఫ్ వర్టిబ్రేట్స్ does not require any air stimulus to contract, because it can produce impulses spontaneously from a specialized auto rhythmic structure called pacemaker. సో వీటిలో పేస్ మేకర్ అనేటటువంటి ఒక స్పెషలైజ్డ్ మస్కులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో కార్డియాక్ మజిల్ ఆఫ్ ది వర్టిబ్రేట్స్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ నర్వ్ స్టిమ్యులస్, అంటే మనకి ఆ సంకేతాలు అనేవి రావాల్సిన అవసరం లేదనమాట. అందుకే మన హార్ట్ అనేది మయోజెనిక్ హార్ట్ వర్టిబ్రేట్స్ టు కంట్రాక్ట్, బికాస్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఇంపల్సెస్ స్పాంటేనియస్, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సొంతంగా జనరేట్ చేయగలదు ఫ్రమ్ ఏ స్పెషలైజ్డ్ ఆటో రిథమిక్ స్ట్రక్చర్. సో ఆటో రిథమిక్ స్ట్రక్చర్ ఏంటంటే పేస్ మేకర్ అనమాట. మనకి ఎస్ఏ నోడు, ఏబి నోడు అని ఉంటాయి. అయితే cardiac muscle is involuntary in its function. However, the rate of the heartbeat is regulated by an autonomic innervation and hormones like epinephrine or adrenaline. అయితే ఎపినెఫ్రిన్, ఎడ్రినలిన్ అనేవి కూడా దాని యొక్క హార్ట్ బీట్ లో కొంతవరకు ప్రభావం చూపిస్తాయి. అలాగే ద ఎక్సైటేషన్ ఆఫ్ వన్ మయోకార్డియల్ సెల్ రిజల్ట్స్ ఇన్ ద ఎక్సైటేషన్ ఆఫ్ ది ఆల్ అదర్ మయోకార్డియల్ సెల్. ఒక్క మయోకార్డియల్ సెల్ కనుక ఎక్సైట్ అయిందా, అంటే ఒక ప్రేరేపణ గురి రిథమిక్ గా వైబ్రేట్ అయిందా, మిగిలిన అన్ని సెల్స్ కూడా వైబ్రేట్ అయ్యి హార్ట్ అనేది ఫంక్షన్ చేస్తుంది అనమాట. అయితే హోల్ హార్టెడ్ కంట్రాక్షన్ అంటారు దీన్నే, మొత్తాన్ని ఆఫ్ ద ఎంటైర్ మజిల్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. Thus the cardiac muscle is described as ఫంక్షనల్ సిన్సీషియం అంటారు అన్నమాట. అందువల్ల కార్డియాక్ మజిల్ ని ఫంక్షనల్ సిన్సీషియం అంటారు. ఫంక్షనల్ సిన్సీషియం, ఇది కార్డియాక్ మజిల్ మనకి. నెక్స్ట్ ఏంటంటే ద కార్డియాక్ మజిల్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు ది ఫ్యాటిక్. సో ఫ్యాటిక్ అనేది ఉండదు, అలసట. అదే అలసట ఉంటే మన ఏకంగా ఆ హ్యూమన్ లైఫ్ మరి లేనట్టే. హ్యూమనే కాదు, ఏ యానిమల్ లైఫ్ అయినా సరే హార్ట్ బీట్ మీద ఆధారపడింది. హార్ట్ బీట్ అయిపోయిందంటే డెడ్ అని అర్థం.
సో బికాస్ ఇట్ హ్యాస్ న్యూమరస్ సర్కుమేర్స్, చాలా నెంబర్ ఆఫ్ సర్కుమేర్స్ అనేవి వీటిలో ఉంటాయి. ఆ మజిల్ కంట్రాక్షన్ లో హెల్ప్ చేస్తాయి. మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ మయోగ్లోబిన్. సో మయోగ్లోబిన్ అంటే వీటిలో ఉండే హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్ అంటాము. ఆక్సిజన్ స్టోరింగ్ పిగ్మెంట్ అన్నమాట. అదే హిమోగ్లోబిన్ పనే ఈ మయోగ్లోబిన్ చేస్తుంది. అండ్ కోపియస్ సప్లై ఆఫ్ ది బ్లడ్. సో ఈ కంటిన్యూస్ సప్లై అనేది ఉంటుంది, విచ్ ఫెసిలిటేట్స్ కంటిన్యూస్ ఏరోబిక్ రెస్పిరేషన్. అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ రెస్పిరేషన్ అనేది మనకి జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం న్యూరాన్ గురించి, స్ట్రక్చర్ గురించి, నెర్వ్ టిష్యూ గురించి డిస్కస్ చేయాలి. సో ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ఇట్.